श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భాగవత రత్నాకరము ద్వితీయ స్కంధము. సుఖమహర్షి ప్రబోధించిన ప్రబోధము విని పరీక్షిత్ మహారాజు ఈ విధంగా ప్రశ్నించుచూ ఉన్నారు. ఇత్యుపమాంద్రితో రాజ్ఞా గుణాను కథనే హరిః ఋషికేశమనస్కృత్య ప్రతివక్తం ప్రచక్రమే. భగవంతుని గుణములను వర్ణించి చెప్పుడని పరీక్షన్ మహారాజు శ్రీ సుఖదేవుని ప్రార్థింపగా అంతటా ఆ మహనీయుడు భగవంతుడగు శ్రీకృష్ణుని మరలా స్మరించి తన ప్రవచనమును ప్రారంభించెను. శ్రీ సుఖవాచ నమః పరస్మై పురుషాయ భూయసే సదుద్భవస్థాన నిరోధలీలయ గృహీతశక్తి త్రితయాయ దేహిన మంతర్భవాయానుపలక్ష్య వర్త్మనే. శ్రీ శుకుడు చెప్పెను, ఎవరు ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములను లీలగావించుటకై సత్వరజస్థము గుణరూపములకు 3 శక్తులను స్వీకరించి బ్రహ్మ విష్ణు శివరూపములను ధరించుచున్నారో, ఎవరు సమస్త చరాచర ప్రాణుల యొక్క హృదయమున అంతర్యామి రూపమున విరాజిల్లుచున్నారో, ఎవరి యొక్క స్వరూపము ఉపలబ్ధి మార్గము బుద్ధికి విషయములు కావో, ఎవరు స్వయముగా అనంతులో, ఎవరి యొక్క మహిమయు అనంతమైనదో అట్టి పురుషోత్తముడైన భగవంతుని పాదకమలములకు మరలా నమస్కారము. ఎవరో ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములను లీలగావించుటకై సత్వరజస్తము గుణరూపములకు 3 శక్తులను స్వీకరించి బ్రహ్మ విష్ణు శివరూపములను ధరించుచున్నారు. ఇక్కడ ఈ ప్రపంచము యొక్క నడత దేని ఆధారంతో నడుస్తూ ఉన్నది అంటే, ఈ సృష్టి స్థితి లయములు అంటే ఈ సృష్టింపబడటం కానీ, ఈ స్థితి పోషింపబడటం కానీ, ఈ లయము పోషింపబడింది లయింపబడటం కానీ, ఈ 3 యొక్క రూపకాలు, ఈ 3 యొక్క క్రియలు సంబంధించిన పేరులే బ్రహ్మ విష్ణు శివరూపములు. ఎవరైతే మరి అటువంటి ఈ సృష్టికి బ్రహ్మ మూల కారణము అని, ఈ పోషణకి విష్ణువు మూల కారణమని, ఈ లయానికి శివుడు మూల కారణములని ఈ 3 రూపాలు ధరించుచూ ఉన్నారో, ఎవరు సమస్త చరాచర ప్రాణుల యొక్క హృదయమున అంతర్యామి రూపమును విరాజిల్లుచున్నారు, ఎవరైతే ఈ సృష్టికి స్థితికి లయానికి మిగిలి ప్రతి ఒక్క హృదయములో విరాజిల్లుచున్నారో, అంతర్యామి రూపమును విరాజిల్లుచున్నారో, వారే ఈ సృష్టి స్థితి లయములకు భిన్నంగా ఉండగలుగుతారు. మనకి ఇక్కడ రజోగుణము యొక్క మూలమైన స్వరూపము బ్రహ్మ, సత్వగుణము యొక్క మూల స్వరూపము విష్ణువు, ఈ తమోగుణము యొక్క మూల స్వరూపము శివుడు. ఇటువంటి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురే ఈ సృష్టికి కానీ, ఈ పోషింపబడేదానికి కానీ, ఈ లయింపజేసేదానికి మూల కారణం.
ఈ మూడింటి యొక్క క్రియలకి ఆధారమైన స్వరూపము ఆంతరంగికంగా ఉండే అంతర్యామి రూపమున ఉండే ఏ పరమాత్మ యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క స్వరూపము ఈ మూడింటికి సృష్టి స్థితి లయాలకి విలక్షణంగా సాక్షి మాత్రంగా ఉండే యొక్క స్వరూపము పరమాత్మ. మరి మనం ఎక్కడ ఉన్నాము అంటే, నేను సృష్టింపబడ్డాను అంటే మనం ఎక్కడి సృష్టిలోనే ఉన్నాం. నేను పోషింపబడుతూ ఉన్నాను అంటే ఈ పోషణలోనే ఇక్కడే ఉన్నాం. నేను మరణించుతూ ఉన్నాను అంటే మనం ఎక్కడున్నాము అంటే ఈ సృష్టిలోనే ఉన్నాము, ఈ పోషింపబడే దాంట్లోనే ఉన్నాము, ఈ మరణించే దాంట్లోనే ఉన్నాము. అయితే ఈ మూడు క్రియలకి ఆధారమైన స్వరూపము పరమాత్మ. మరి అటువంటి పరమాత్మను చేరుకోవాలి అంటే మనం ఈ సృష్టి స్థితి లయాల్ని తప్పనిసరిగా దాటాల్సిందే. ఏ విధంగాను మనం సృష్టింపబడ్డ యొక్క స్వరూపము ఏ విధంగా ఎక్కడి నుంచి ఈ సృష్టి అనేది తయారవుతూ ఉన్నది, ఈ తయారైన సృష్టి అనేది ఏ విధంగా ఇక్కడిది పోషింపబడుతూ ఉన్నది, ఈ పోషింపబడ్డ వస్తువు ఏ విధంగా లయమవుతూ ఉన్నది. మనం సృష్టింపబడతాం అంటే మనం శరీరమే అనుకుంటూ ఉన్నాం. ఈ సృష్టి యొక్క క్రమము మనకే ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషం కూడా మనలో ఈ సృష్టి అనేది జరుగుతూనే ఉన్నదన్నమాట. ఒక సంకల్ప రూపకం అనేది వచ్చిందంటే ఆ సంకల్పము దేనిదన్నా ఒకదాన్ని ఇట్టిది అని మనం గుర్తించిందంటే ఈ సంకల్పము ఆ సృష్టింపబడ్డ సంకల్పము దేన్నైతే సృష్టించుటదో ఇది ఫలాని వస్తువా, లేకపోతే ఇది ఫలాని క్రియ, లేకపోతే ఇది ఫలాని సంబంధించింది అని ఒకదాన్ని కానీ సృష్టించిందంటే ఆ సృష్టించిన తర్వాత దానికి సంబంధించిన దానికి ఏ విధంగా అది పోషింపబడాలో, అది ఏ విధంగా అభివృద్ధి చెందాలో సృష్టింపబడింది. ఆ అభివృద్ధి పడే యొక్క తత్వం కూడా మనలోనే ఉన్నదన్నమాట. ఈ సృష్టింపబడే సంకల్ప రూపకము మనలోనే ఉన్నది. ఆ మనలో ఉండి దాన్ని సృష్టించిన తర్వాత దాన్ని ఏ విధంగా పోషింపబడాలో ఆ విధంగా పోషింపబడే తత్వం కూడా మనలోనే ఉన్నది. ఇక తర్వాత ఈ పోషింపబడిన తర్వాత మళ్ళీ తర్వాత అది ఏమీ లేకుండా పోయే యొక్క స్వరూపం కూడా మనలో ఉంది. అప్పుడు ఏ విధంగా మన జ్ఞానస్వరూపము ఏ ఆత్మస్వరూపమైన మన ఆత్మ యొక్క స్వరూపంగా ఏ విధంగా ఉన్నది, ఈ సృష్టింపబడిన దాన్ని గుర్తే చూసింది. సృష్టింపబడిన తర్వాత ఇది పోషింపబడేది తెలుస్తూ ఉన్నది, తర్వాత అది లయమైపోయేది జరుగుతూ మనకి గోచరించుతూ ఉన్నది. ఈ విధంగా సృష్టి స్థితి లయాల మూడిటిని కూడా ఎప్పుడూ కూడా జ్ఞానరూపకంగా మిగిలే చూస్తూ ఉన్నాము మనం ప్రతి ఒక్కరము కూడా. ఈ మనకే గోచరించుతూ ఉన్నాయి. అయితే ఎవరికి గోచరించుతాయి అంటే జ్ఞానరూపకానికి గోచరించుతున్నాయి, శరీరతత్వానికి కాదు. శరీరతత్వం అయినప్పుడు ఈ మూడు గుణాల్లో నేను పుట్టాను, పెరిగాను, నశించాను అనుకుంటూ ఉంటాడు. కానీ శరీరతత్వాన్ని దాటి జ్ఞానరూపకంగా తను మారినప్పుడు అప్పుడు ఈ సృష్టికి కానీ ఈ పోషణకి కానీ ఈ లయానికి కానీ ఈ మూడింటికి కూడా ఎప్పుడూ కూడా మిగిలి ఉండే యొక్క స్వరూపంగా సాక్షి మాత్రముగా సాక్షి రూపకంగా తను మారతాడు. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీరము నేను అని అన్నంతకాలం ఈ గుణాల్లో బతకాల్సిందే, ఈ సృష్టిలోనే తిరగాల్సిందే. శరీరం కాదు అని శరీరాన్ని దాటిన తర్వాతే గుణాలకు అతీతంగా పోగలుగుతారు. కానీ శరీరమే నేను అనుకున్నంతసేపు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ పుట్టడం పెరగటం సావటం అనే దాంట్లో తప్పనిసరిగా తిరగాల్సిందేను. ఎప్పుడైతే శరీరాన్ని దాటి ఆత్మరూపకంగా తాను మారిపోతాడో అప్పుడే ఈ సృష్టికి విలక్షణమైన రూపకంగా ఈ సృష్టికి విలక్షణమైన స్థితిగా తను నిలబడగలుగుతాడు. అటువంటి స్థితిని పొందటమే మానవుడి యొక్క కర్తవ్యము అని ఇక్కడ మనకి సుఖదేవుడు ప్రబోధించుచూ ఉన్నారు. అంతర్యామి రూపమున విరాజిల్లుచున్నారు. ఎవరి యొక్క స్వరూపము ఉపలబ్ధి మార్గము బుద్ధికి విషయములు కావో, ఎవరు స్వయముగా అనంతులో, ఎవరి యొక్క మహిమ
మహిమయు అనంతమైనదో అట్టి పురుషోత్తముడైన భగవంతుని పాదకమలములకు మరలా మరలా నమస్కారము. ఈ మనకి కనిపించే ఈ జరిగేదానికి, పుట్టి పెరిగి నశించేదానికి, ఈ సర్వానికి మొత్తానికి మనమేం ఎవరైతే ఆధారమై ఉండారో, ఎవరైతే స్వయంగా అటువంటి అనంత స్వరూపమై ఏకరూపకమై ఉండారో అటువంటి యొక్క పురుషోత్తముడైన భగవంతునికి పాదాలకు మరలా 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 నమస్కారము. అయితే మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే ఎవరికి వాళ్ళమే మనమే కర్తం అనుకుంటూ ఉన్నాం. ఈ శరీరమే నేననుకోని ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిందాళ్ళు చేస్తూ నేను చేసిందే గొప్ప, నేనే చేస్తూ ఉన్నాను, నేను లేకపోతే నా కుటుంబానికి ఎవరూ లేరు, నేనే కర్తను, నేనే భోక్తను అని ఈ విధంగా మన భావనలు, మన ఆలోచనలు అనేది ఈ ప్రపంచంలో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వాస్తవమైన తత్వాన్ని మనం పరిశీలించినట్లయితే సర్వానికి మొత్తానికి ఆధారమైన స్వరూపము భగవంతుడు తప్ప రెండవ స్వరూపం అంటూ లేనే లేదు అని ఇక్కడ మనకు తేటతెల్లంగా స్పష్టమగుతూ ఉన్నది. అది మరి అటువంటి ఒకడే అయిన యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అని అన్నప్పుడు అది మనం ఎక్కడి నుంచి తెలుసుకోవాలి, ఏ విధంగా మనం తెలుసుకోవాలి? మన బయటికి విషయానికి ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలతోటి బయట ప్రపంచంలో ఇదంతా ఒకటేను అని మనం అనుకుంటే మనం తెలుసుకునేది కానే కాదు. ఇంద్రియాలతోటి గోచరింపబడే వస్తువు పరమాత్మ కానే కాదు. మనస్సుకు కూడా గోచరించేది కానే కాదు. ఈ ఇంద్రియాదులకి మనస్సుకు కూడా ఆవలనున్న ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానానికి గోచరించే యొక్క స్వరూపం. తర్వాత జ్ఞానానికి గోచరించిన తర్వాత ఆ జ్ఞానం కూడా లేకుండా తనలో విలీనమైన పోయిన యొక్క స్థితే ఇక్కడ భగవంతుని యొక్క స్థితి. అక్కడ గోచరింపబడే వస్తువంటూ కూడా ఇంకొకటి ఉండదు. అయితే ఇట్టిదని గుర్తించవలసినది జ్ఞానమే. కాబట్టి జ్ఞానానికి గోచరించిన తర్వాత ఈ జ్ఞానం అనేది అక్కడ మిగలదు. చూసిందంటే ఇది విలీనమైపోతుంది అక్కడ. అందువల్ల అక్కడ దాకా ఈ ప్రబోధం అనేది, సాధకుడు అనేది ఎక్కడ దాకా తీసుకురాగలుగుతారంటే జ్ఞానస్వరూపం ఇట్టిదని చెప్పి ఆ జ్ఞానంతో పరమాత్మ యొక్క స్థితి ఇట్టిదని నిరూపణ చేసే కాడక తీసుకొస్తారు. కానీ అక్కడి నుంచి ఆ జ్ఞానంతో ఆ పరమాత్మ యొక్క స్థితిని అనుభవపూర్వకంగా ఈ జ్ఞానాన్ని కూడా ఎవరైతే లేకుండా ఈ గుర్తించే జ్ఞానాన్ని చేసుకోగలుగుతారో వాళ్ళే ఇక్కడ పరిపూర్ణతత్వములో నిలబడగలుగుతారు, వాళ్ళే పరిపూర్ణులై ఉంటారు. అటువంటి యొక్క స్థితే ఇక్కడ భగవంతుడు, ఆ పురుషోత్తముడు అనే యొక్క స్థితిని మనం ఈ విధంగా మనకు తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా అతి సమీపమున ఉన్న భగవంతుణ్ణి మనం వదిలిపెట్టేసి మన యొక్క ప్రయాణం కానీ, మన భావనలు కానీ, మన పూజలు కానీ, మనం భగవంతుని కూర్చే ఏ ప్రయాస అయితే ఉన్నదో అది ఎక్కడ జరుగుతూ ఉన్నది అంటే బయట ఇంద్రియములతోటి కూర్చొని జరుగుతూ ఉన్నది. నిరంతరము బయట ప్రపంచం మీద ఎక్కడో మనకంటే భిన్నంగా, మనకంటే వేరుగా మన ఆలోచనకి, మన ఇంద్రియాదులకి గోచరించే స్వరూపంగా భగవంతుడిని మనం చూస్తూ ఉన్నాం. అది నిరంతరం అక్కడే చూస్తూ ఉన్నాం. కానీ అక్కడి నుంచి దాటి ఒక ఈ చూసేదానికి, ఈ చేసేదానికి ఆధారమైన వాడెవడు? ఎక్కడి నుంచి ఈ చూపు అనేది మనం కన్ను చూస్తుంది అనుకుంటున్నాం. కానీ కంటికి కంటే మించిన కన్నులోన ఆంతరంగికంగా కన్ను కంటే మించిన కన్ను ఒకటి ఉన్నది. ఆ కన్ను ఆధారంతో ఈ కన్ను చూస్తూ ఉన్నది. చెవి అంటూ ఉందనుకుంటున్నాం. ఈ చెవికి మించిన పెద్ద చెవిలోన ఇంకొక చెవి అంటూ ఉన్నది. ఆ చెవి ఆధారంతో ఈ చెవి అంటూ ఉన్నదన్నమాట.
ఇవన్నీ కూడా జడ పదార్థాలు, మన ఇంద్రియాదులు. ఈ జడ పదార్థాలు కదలాలి అంటే లోన చేతనా స్వరూపమైన ఆత్మస్వరూపము కదిలితే తప్ప ఈ అయ్యి కూడా కదిలేదానికి ఆస్కారమే లేదు. అందువల్ల అసలు భగవంతుని యొక్క స్వరూపము ఆత్మస్వరూపమే. మరి అటువంటి ఆత్మస్వరూపము మన శరీరంలోనే ఉండి ఈ శరీరాన్ని ఈ విధంగా నడుపుతూ ఉంది అన్న విషయాన్ని మనం వదిలేసి మనం ఇంద్రియాదుల మీదకొచ్చి ఇంద్రియాదులతోటి కనీసం మనకంటే భిన్నంగా ఉండే యొక్క స్వరూపం ఇక్కడ భగవంతుడు అనుకొని మన జీవితకాలం మొత్తం కూడా వృధా చేసుకోవటం జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్క మానవుడు. ఎప్పుడైనా సరే భగవంతుని యొక్క స్వరూపము గోచరించాలి అని అంటే మనకంటే భిన్నంగా గోచరించేది ఏది కూడా అది వాస్తవకంగా భగవంతుని యొక్క స్వరూపము కానే కాదు. అయితే అది కూడా భగవంతుని యొక్క స్వరూపమే అనేదానికి ఏ విధంగా మనం దాన్ని నిర్ధారించుకోవాలి అంటే భగవంతుని యొక్క స్వరూపంగా మారినప్పుడు అప్పుడు భగవంతుని స్వరూపము నుంచి కదలిక కానీ వచ్చింది కానీ చూడగలిగితే అప్పుడు తన కదలికే యొక్క విధానమే తప్ప వేరే ఆ కదలిక కూడా భగవంతుని యొక్క స్వరూపమే అని చూడగలుగుతాడు. కానీ తను భిన్నమయ్యి తను భిన్నత్వం వదలకుండా భిన్నరూపకంగా ఉండి తనకంటే భిన్నంగా తనకంటే వేరుగా చూపనేది చూసినంతసేపు భగవంతుణ్ణి ఎవరు కూడా దర్శించలేరు. భగవంతుణ్ణి దర్శించాలి అని అంటే తన భిన్నత్వం ఏదైతే ఉందో తనతోటి కల్పింపబడేది, తనలో కదిలేది, తనకంటే వేరుగా కనపడే ఈ దృశ్యం కానీ ఈ సూక్ష్మ రూపంలో ఉండే ఈ శరీరంలో ఉండే ఆంతరంగికంగా ఉండే ఏ కనపడకుండా ఉండి నడిపే అనేకం ఉన్నాయి అన్నమాట. మనకి కనిపించేయే కాదు కనపడకుండా నడిపే అనేకంగా ఉండి ఇప్పుడు మన మనస్సు అనేది మన కనపడేది కాదు, మన బుద్ధి అనేది కనపడేది కాదు, మన చిత్తం అనేది కనపడేది కాదు, అహంకారం అనేది కనపడేది కాదు. వీటన్నిటికీ రూపకాలు అంటూ కనపడే రూపకాలు కాదు. అయినా క్రియారూపకం కాడకు వచ్చినప్పుడు తప్పనిసరిగా గోచరించుతూ ఉంటాయి. అట్లానే ఇంకా కనపడని ఇంద్రియాలు కామక్రోధ లోపం మదం ఆశ్చర్యాలు అనేది హర్షడ్వర్గం ఉంది. ఈ హర్షడ్వర్గ సంఘాతం కూడా మనకి కనపడేవి కాదు. కానీ అది క్రియారూపకం దాల్చినప్పుడు తప్పనిసరిగా ఇది ఫలాని కోపము అని ఫలాని తాపమని ఈ విధంగా మనకి గోచరించుతూ ఉంటాయి. అట్లానే ఈ కనపడని కానీ కనపడేవి కానీ ఈ మొత్తం కూడా జ్ఞానానికి గోచరించేయేను ఎన్ని అంటే జ్ఞానానికి గోచరించుతూ ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా భిన్నత్వం చెందినయేనమాట. అంటే భిన్నమైనంతసేపు పరమాత్మ యొక్క దగ్గరకి ఎవరు కూడా చేరుకోలేరు. ప్రతి ఒక్కటి కూడా తనలో నుంచే కదిలి తన రూపకంగా చూడగలిగిన యొక్క సత్తా ఎవరైతే సాధించుకోగలుగుతారో తనుగా మిగలగలిగినప్పుడు తను ఎక్కడి నుంచి నేననేది యొక్క మెలకువ అనేది ఎక్కడి నుంచి కదులుతూ ఉన్నదని ఆ కదిలే స్థానాన్ని చేరుకోగలిగిన వాడే ఇక్కడ భగవంతుని యొక్క దర్శించిన వాడగుతాడు. ఓం తత్సత్.